భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాన్ని సందర్శించడం జరిగింది. దాదాపు దేశంలో 20 రాష్ట్రాల నుండి 85 స్టాల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆక్వాఎక్స్ ఇండియా యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన ఉద్దేశం ఏమిటి అంటే, ఏదైతే ఈ శ్రింప్ పరిశ్రమలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ట్రేడర్ కావచ్చు, ఎక్స్పోర్టర్ కావచ్చు, అలాగే ఫీడ్కి సంబంధించిన సంస్థలు కావచ్చు, మెడిసిన్కి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, వీటినన్నింటినీ కలిపి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి పరిచయం చేసేటువంటి ఆలోచన ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన. దీనివల్ల రైతులు కానీ, శ్రింప్ పరిశ్రమకి సంబంధించి అన్ని విభాగాల వారు ఏదైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయో ఫీల్డ్ లో కొత్తగా వచ్చినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ మందులు కానీ, ఫీడ్ కానీ, టెక్నాలజీ కానీ, వీటినన్నింటినీ కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం. ఇటువంటి ఎగ్జిబిషన్ ని దాదాపు 9వ సంవత్సరం ఇది నిర్వహించడం జరిగింది. భీమవరంలోనే 5 సంవత్సరాల పాటు ఇటువంటి ఎగ్జిబిషన్ నిర్వహించింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎగ్జిబిషన్ ని నిర్వహించినటువంటి వారిని అభినందిస్తూ, ఏదైతే ఈవేళ శ్రింప్ పరిశ్రమ ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నది అనేటువంటి విషయం మనందరూ కూడా గమనిస్తాం. ఏదైతే ముఖ్యంగా అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో ఆ టారిఫ్ కారణంగా పరిశ్రమ ఇబ్బందులు పడుతుంది అనేటువంటి విషయం ఈ మధ్యన మనందరికీ కూడా తెలుసు. అయితే ఏదైతే టారిఫ్ ఉన్నదో ఈ టారిఫ్ ని యుఎస్ లో ఉన్నటువంటి ఎవరైతే దిగుమతి చేసుకునేటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారే భరించడానికి ముందుకు వస్తున్నారనేటువంటి విషయం కూడా మనం గమనించాం. ఇప్పటికే 20% వారు భరించడానికి అంగీకరించారు. మిగతా 25% కూడా వారే భరించాల్సి ఉంటుందనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థమైంది రాబోయేటువంటి రోజు. ఏదైతే అమెరికా విధించినటువంటి టారిఫ్ ఏదైతే ఉన్నదో ఈ టారిఫ్ విధించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు వెసులుబాటు కల్పించాలనేటువంటి ఆలోచన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఏదైతే ఎంఎస్ఎంఈ సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా బయట ఎక్కువ 20 దేశాల్లో కొత్త మార్కెట్లు ఓపెన్ చేయడం జరిగింది రైతులకు బాసటగా. అసలు ఈ దేశంలో ఆక్వా పరిశ్రమకి ప్రత్యేకమైనటువంటి శాఖ ప్రారంభించి దానికి ఒక మంత్రిని కేటాయించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆయన నాయకత్వంలో అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తు తెచ్చుకున్నాం. ఈ విధంగా రైతులకు వెన్నుదన్నుగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే ఇటువంటి టారిఫ్ల ద్వారా భారతదేశాన్ని భయపెట్టాలి, భారతదేశాన్ని లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆటలు సాగు అనేటువంటి విషయం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో నేను ఆక్వా పరిశ్రమకు సంబంధించిన రైతులు చాలా మంది కలిసినప్పుడు వర్తకులు కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, ఎక్స్పోర్టర్స్ కానివ్వండి, వారంతా కూడా చెప్పారు నాకు. నేను కూడా పీయూష్ గోయల్ గారితో 2 సార్లు సమావేశం కావడం జరిగింది, నిర్మలా సీతారామన్ గారితో సమావేశం కావడం జరిగింది, అఖిల భారత రైతుల సంఘ అధ్యక్షుడిని తీసుకుని వెళ్లడం జరిగింది, వారి తాలూకు ఇబ్బందులు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మీడియాలో రావడం. కానీ ఈ సందర్భంగా రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ ఒక మాట మాట్లాడారు.
అమెరికా టారిఫ్ విధించింది. అసలు మేము భయపడే పరిస్థితి లేదు, మరాయించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దేశం యొక్క ప్రయోజనాలు మాత్రం అమెరికాకి బెదిరి మీరు దేశం యొక్క ప్రతిష్ట భయపడకూడదు అనేటువంటి సారాంశం చాలా మంది దేశంలో షింప్ పరిశ్రమకు సంబంధించిన రైతులు నాతో చెప్పడం జరిగింది. అంటే మా ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి విషయం సదరు వ్యక్తులు చెప్పడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో వారికి ఎప్పుడు మాకు సహకారం ఉంటుంది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్వాహకులను కోరుతూ ఉన్నా. మరి ఇటువంటి ఎగ్జిబిషన్ల వల్ల పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏవైతున్నాయో, కష్టాలు ఏవైతున్నాయో అన్ని పంచుకునేటువంటి విషయం, కొత్త ఉత్పత్తుల గురించి అవగాహన కల్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ఎగ్జిబిషన్స్ నిర్వహించాలి. మీరు చేసేటువంటి ఈ ప్రయత్నంలో మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. సెలవు తీసుకుంటున్నాను.